చెగువేరా అందరి మనసులో నిలిచిపోవడానికి కారణం ఏంటి? అతను ఒక డాక్టర్, మరి రెవల్యూషనరీ లీడర్గా ఎందుకు మారాడు? జనాలు అతను ఇంతలా ఇష్టపడడానికి రీజన్ ఏంటి? చెగువేరా చిన్నప్పటి నుండి ఆస్తమాతో చాలా సఫర్ అయ్యేవారు. అతను చైల్డ్హుడ్ అంతా ఆల్మోస్ట్ బెడ్ మీదే స్పెండ్ చేశారు. కానీ అక్కడే అతను కొన్ని వేల బుక్స్ చదివారు. చెగువేరా తన పడిన కష్టాలు, పేదవాళ్ళు డబ్బులు లేక, ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందలేక చనిపోతున్న వాళ్ళందరినీ చూసి అతను డాక్టర్ చదివారు. మెడిసిన్ అతనికి ఒక జాబ్ కాదు, అది అతనికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. జనాల్ని ఏ లిమిట్స్ ఇంకా బార్డర్స్ లేకుండా ట్రీట్ చేయడానికి అతను డాక్టర్ చదివారు. అంతేకాక అతను ఏమంటున్నారంటే, డాక్టర్స్ అన్న వాళ్ళు వైద్యం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, డబ్బులు లేక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మెడిసిన్ ఫ్రీగా అందించాలని అన్నారు. 1952లో చెగువేరా వాళ్ళ ఫ్రెండ్స్తో మోటార్ సైకిల్ ట్రిప్ వేశారు. ఆ ట్రిప్ చెగువేరాని చాలా తెలుసుకునేలా చేసింది. అతను ఆ ట్రిప్ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుదామని వేశారు, కానీ చాలా తెలుసుకొని వచ్చారు. ఆ ట్రిప్లో అతను ఎక్స్ట్రీమ్ పోవర్టీ, లీపర్ కాలనీ, 6 చిల్డ్రన్ వితౌట్ కేర్, ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ చూసి అతను ఇలా అన్నారు: ఐఎమ్ నో లాంగర్ మీ, అట్లీస్ట్ నాట్ ద సేమ్ యాజ్ మీ బిఫోర్. చెగువేరా పోవర్టీని ఇంకా డిసీజెస్ని చూసి ఒక డాక్టర్గా అతన్ని జర్నీ స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రపంచం పేదరికాన్ని ఒక జబ్బులా చూస్తుందని తెలుసుకున్నాడు. ఇంకా అతను ఒక డాక్టర్ నుండి విప్లవ నాయకుడిగా మారాడు. అతను కేవలం విప్లవం మాత్రమే ఈ జబ్బుని నయం చేయగలదని తెలుసుకున్నాడు. చెగువేరా డాక్టర్ నుండి విప్లవ నాయకుడిగా ఎలా మారాడో తెలుసు. మరి విప్లవ నాయకుడిగా మరేం చేశారు? విప్లవ నాయకుడిగా ఎలాంటి మార్పుని తెచ్చారు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. చెగువేరా రెవల్యూషనరీ లీడర్గా ఏ మార్పులు తెచ్చారు? అతన్ని చూసి అసలు అందరూ ఎందుకు భయపడేవారు? చెగువేరా ఈజ్ అ డాక్టర్ ఫర్ అ కాజ్. అసలు అతను డాక్టర్ ఎందుకు చదివారు? డాక్టర్ నుండి రెవల్యూషనరీ లీడర్గా ఎందుకు మారాలనుకున్నారో చాలా డీటెయిల్గా ముందు పాటలు చెప్పి ఒకసారి చూడండి. చెగువేరా 1952లో సౌత్ అమెరికా మొత్తం ట్రిప్ వేసినప్పుడు అతను గమనించింది ఏంటంటే, ఈ ప్రపంచానికి జబ్బు పోవర్టీ, అదే పేదరికం. దీనివల్ల ఇన్ఈక్వాలిటీ, అన్టచబిలిటీ, నో మెడికల్ కేర్ ఫర్ పూర్, లేబర్ కాలనీస్, ఇంజస్టిస్ ఇవి చూసిన చెగువేరా ప్రపంచానికి పట్టిన జబ్బుని డాక్టర్ టాబ్లెట్స్ తో క్యూర్ చేయలేమని, విప్లవం ఈ జబ్బుని నయం చేస్తుందని అర్థం చేసుకుని ఒక విప్లవ నాయకుడిగా ఎదిగాడు. 1955లో చెగువేరా ఫిడెల్ కాస్ట్రోని కలిసి అతని గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అతనే మెయిన్ లీడర్. 1953లో ఆల్రెడీ క్యూబన్లో అరాచకాల మీద యుద్ధం చేసి ఓడిపోయాడు కాస్ట్రో. ఇంకా అక్కడ నుంచి తప్పించుకొని మెక్సికోకి వచ్చాడు. 1955లో చెగువేరా ఇంకా ఫిడెల్ కాస్ట్రో కలిసాక అతను చెగువేరాకి క్యూబన్లో జరుగుతున్న అరాచకాల కోసం చెప్పాడు. రిచ్ అమెరికన్స్ క్యూబన్ని ఆక్యుపై చేస్తున్నారు, కరప్షన్, మాస్ కిల్లింగ్, వాళ్ళకి నచ్చినట్టు గవర్నమెంట్ని మార్చుకుంటున్నారు. అంతేకాక ఇంకా పవర్ కంప్లీట్గా వాళ్ళకి వస్తే క్యూబన్లో రిచ్ అమెరికన్స్కి తప్ప ఎవరికి ప్లేస్ ఉండదు, మిగతా వాళ్ళందరినీ చంపేస్తారని చెప్పాడు ఫిడెల్ కాస్ట్రో. అది విన్న చెగువేరా ఈ అరాచకాలను ముగిస్తా అని మాటిస్తాడు. కానీ యుద్ధం చేయడానికి ఫిడెల్ కాస్ట్రో దగ్గర 84 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మన దగ్గర తక్కువ మంది ఉండడంతో గొర్రెల వార్ఫేర్ ఫాలో అవుదామంటాడు చెగువేరా. ఇది కొండ మీద ఇంకా అడవుల్లో చేసే యుద్ధం. ఒకరిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళని అడవుల్లో తీసుకెళ్లి చంపేసేవారు. ప్రతి ఒక్కరు ఒక గొర్రెలా అయ్యారు. చివరికి క్యూబన్ గవర్నమెంట్ని కూల్చేశారు. అక్కడ ఉన్న ఆర్మీ కూడా చెగువేరాని ఏం చేయలేక అతనికి భయపడి క్యూబన్ని వదిలి వెళ్ళిపోయారు. క్యూబన్లో అతన్ని ఒక దేవుళ్ళ చూశారు. ఇలా ప్రజలను కాపాడాలని చాలా యుద్ధాలు చేశాడు. అవి ఏం యుద్ధాలు? ఇంత బలగం ఉన్నవాడిని ఎలా చంపేశారు? చెగువేరా పుట్టించిన భయంకి వేరే దేశాలు ఎలా మారాయి? అసలు అతను రెవల్యూషనరీ లీడర్ అయితే మిలిటరీ డ్రెస్ ఎందుకు వేసేవారు? అతను చూడడానికి భయపడేవారు, అలాంటిది అతన్ని ఎలా చంపేశారు? చెగువేరా ఏ దేశానికి మిలిటరీ కాదు, కానీ అతను ఒక సెపరేట్ ఆర్మీని ఫామ్ చేశాడు. ఈజ్ అ సోల్జర్ ఆఫ్ రెవల్యూషన్. అందుకే సింబాలిక్ గా అలా యూనిఫామ్ వేసుకునేవారు. చెగువేరా క్యూబన్ లో గెలిచాక అతను గొర్రెల లీడర్ ని చేసి క్యూబన్ లో మినిస్టర్ పదవిని ఇస్తానంటే పదవిని వదులుకొని ఫిడెల్ కాస్ట్రోకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని క్యూబన్ నుండి కాంగోకి బయలుదేరాడు. కాంగోలో అతను ఒక యంగ్ రెవల్యూషనరీ లీడర్ ని కలిశాడు. అతని పేరు లారెంట్ డిసైర్ కబిలా. అతనికి ఒక చిన్న రెబల్స్ ఫ్యాక్షన్ గ్రూప్ ఉండేది. కానీ చెగువేరా అతన్ని చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. వాళ్ళకి డిసిప్లైన్, యూనిటీ ఇంకా ఇవేమీ లేదు. చెగువేరా అతనితో పని అవ్వదని తెలుసుకొని క్యూబాలో ఉన్న తన మిత్రుడు ఫిడెల్ కాస్ట్రోకి రెబల్స్ ని పంపించమని అడిగాడు. దానితో వెంటనే 200 గొర్రెల ఫైటర్స్ ని పంపించాడు కాస్ట్రో. ఇంకా యుద్ధం మొదలు పెట్టిన చెగువేరా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాంగోలో ఉన్న ప్రజలు సపోర్ట్ చేయకపోవడం, కాంగోలో రెవల్యూషన్ ఫెయిల్ అయింది. ఇంకా అక్కడితో కాంగో నుండి క్యూబాకి మళ్ళీ వచ్చేసాడు చెగువేరా. అక్కడ నుండి బోల్వియా మీద రెవల్యూషన్ ప్లాన్ చేశాడు. కానీ బోల్వియా గవర్నమెంట్ కి చెగువేరా వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది. ఎప్పుడైతే చెగువేరా బోల్వియాకి వచ్చాడో అక్కడ గవర్నమెంట్ చాలా భయపడింది. అతను యుద్ధం చేస్తే ఎంత ప్రాణ నష్టం ఉంటుందో వాళ్ళకి తెలుసు. బోల్వియా గవర్నమెంట్ కి చెగువేరా ఎక్కడున్నాడో తెలుసు. అతను ఒకరిని పట్టుకోవడానికి బోల్వియా ఆర్మీ అంతా వచ్చింది. అతను క్యాప్చర్ చేసి అతను చాలా టార్చర్ చేశారు. మంచి చేయడం కోసం డాక్టర్ విప్లవ నాయకుడిగా మారాడు. కానీ అలాంటి గుర్తుపట్టలేనట్టు అతని కాళ్ళు చేతులు నరికి అతని బాడీ అంతా గన్స్ తో ఫైర్ చేసి చంపేశారు. కానీ అతన్ని చంపిన అతని పేరు మీద విప్లవాలు మొదలయ్యాయి. అతన్ని చంపిన అందరిలో అతను బతికే ఉంది. ఈ రోజుకి విప్లవం చేయాలన్నా, అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా ఏ దేశంలో అయినా ఎప్పటికీ అతని జెండాలే కనిపిస్తాయి.